సుప్రభాతం అఫీషియల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ చతుర్వేద సదస్సు అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చరణల మధ్య వేద పండితులైనటువంటి చిన్నారి పిల్లలతో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేర్యాల్లో జరిగింది. ఈ మధ్యకాలంలో సద్గురు సదనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కార్యక్రమానికి మనం వెళ్ళినట్టయితే చిన్న వయస్సులో ఉన్నటువంటి వేద పండితుల యొక్క కృషి, త్యాగం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రోజువారీ పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలు సాయంకాలం కాగానే మన ఇంటికి వచ్చేస్తారు. హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు పండుగల సమయంలో మాత్రమే వస్తుంటారు. కానీ వేదం నేర్చుకునేటువంటి విద్యార్థి పండుగలకు కూడా ఇంటికి రాకుండా అత్యంత కఠినంగా వేద పాఠశాలల్లోకి వెళ్ళేటువంటి విద్యార్థులు బాల్యాన్ని పూర్తిగా త్యాగం చేస్తారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అందులో గురువుగారు చెప్పిన నియమ నిష్టలు పాటిస్తూ ఆశ్రమం యొక్క నిబంధనలు ఉల్లంఘించకుండా ఉంటూ ఒక విద్యార్థి సగటున వేదం నేర్చుకోవడానికి ఋగ్వ యజు సామ అధర్వణ 4 వేదాల్లో ఒక వేదం నేర్చుకోవడానికి 19 గంటల నుండి 21 గంటల శ్రమ ఒక విద్యార్థి అనుభవిస్తాడు. వల్లె వేసుకోవడం, ఎక్కడ పుస్తకం లేకుండా, పుస్తక పఠనం అనేది లేకుండా వల్లె వేస్తూ దాన్ని జ్ఞాపక శక్తిలో జ్ఞాపకం ఉంచుకుంటూ నేర్చుకోవడం ఒక భాగం అయితే, స్వరయుక్తంగా స్వరం ఎక్కడ కూడా స్వరానికి ఇబ్బంది కాకుండా ఏ పదాన్ని ఏ విధంగా ఉచ్చస్థితిలో ఏ విధంగా ఉండాలి అనే భావన మనస్సులో ఉంచుకుంటూ గురుగారు చెప్పిన విధంగా నేర్చుకోవడం అత్యంత కఠినతరం. రెండవది త్యాగం. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం పిల్లలు చూస్తూ ఉంటాం, పాఠశాల వెళ్ళేప్పుడు ఏ విధంగా తయారవుతారు, ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా తయారవుతూ ఉంటారు, ఇంట్లో కూడా ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే ఏ విధంగా తయారవుతారు. వాళ్ళని చూస్తే పిల్లలు ఎక్కడ బాధపడతారో అని సుమారుగా ఇంచుమించుగా ఇంటికి పంపించరు. మన జీవన స్రవంతిలోకి వాళ్ళు రారు. గురువుగారి దగ్గరనే ఉంటారు. కాకపోతే తల్లిదండ్రులు నెలకొకసారి 6 నెలలకు ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తారే కానీ పిల్లలను ఇంటి వైపు పంపించరు. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి తనకు సంబంధించినటువంటి తన వయసుతో ఉన్న పిల్లలు పడుతున్నటువంటి ఆ ఆనందాన్ని చూసి పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంగా ఇంటికి కూడా పంపించారు. ఈ విధమైనటువంటి కఠినంగా వాళ్ళు విద్యను అభ్యసిస్తూ భవిష్యత్ తరాల్లో ఒక గొప్పనైన వేద పండితులుగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి గురువులు అవకాశం కల్పిస్తూ ఉంటారు. దాని వెనుక పిల్లల త్యాగం ఎంతో గొప్పది. అలాంటి విద్యార్థులను చేర్యాల్లో నిర్వహించినటువంటి గొప్పనైన చతుర్వేద కార్యక్రమంలో పిల్లల నుండి పిల్లలకు నేర్చుకున్నటువంటి దాన్ని గురువులు వినడం, రెండోది వాళ్ళకి చెప్పిన గురువులు కాకుండా ఇది వేరే గురువులను వాళ్ళ దగ్గర కూర్చుండబెట్టి వాళ్ళకు వచ్చిన విద్యను వాళ్ళ యొక్క ప్రతిభను విన్న తర్వాత అదొక పరీక్ష, అదొక ఎగ్జామ్. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అంటే గొప్పనైనటువంటి వేద శాస్త్రాన్ని ఇంకా వర్ధింపజేయడానికి, ఇంకా వర్ధిల్లాలి అనే భావనతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో ఉత్తీర్ణత పొందినటువంటి వేదశాస్త్ర విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో దేవాలయాల్లో వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటివరకు కూడా తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ మనం సంపూర్ణంగా చూసాం. భవిష్యత్తులో కూడా వేదాన్ని మనం గౌరవించాలి, వేదాన్ని ఆస్వాదించాలి, వేదామృతాన్ని భారతీయులందరూ కూడా స్వీకరించాలి. వేదం సదా వర్ధిల్లాలి. మరికొన్ని సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ వేదశాస్త్ర సభకు ప్రభుత్వ గుర్తింపు రాబోతుందని సంతోషంగా తెలియజేస్తూ సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ గురుభ్యో నమః. ఇట్టి కార్యక్రమం గత 3 రోజుల నుంచి వైభవోపేతంగా
తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ అని వేద విద్యార్థులకు 4 వేదాలు ఉంటాయి. ఆ వేదాలు 4 వేదాలకు సంబంధించిన వేద విద్యార్థులకు మన తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మన సభ గురించి తెలిసిన వాళ్ళ అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మేము బయట వ్యాపకంలో ఉండేటువంటి యూనివర్సిటీలో ఎట్లయితే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారో అదేవిధంగా వేద విద్యకు సంబంధించిన సర్టిఫికేట్ను ఈరోజు మేము పరీక్షించి వారికి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకునే సందర్భంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇందులో ఘనాపాఠీలు, క్రమపాఠీలు, మూలాంతం, విభిన్న విధి విధాల అంటే వేదానికి సంబంధించిన విభాగాల్లో పరీక్ష జరుగుతూ ఉంటుందన్నమాట. దానికి సంబంధించి 10 సంవత్సరాల క్రితము తెలంగాణలో ఉండబడే అందరూ వేద పండితులు ఒక సమూహంగా ఏర్పడి మేమందరూ అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించుకుంటున్నారు వాళ్ళ రాష్ట్ర పక్షాన. మనకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి మనం కూడా ఒకటి తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ పెట్టాలనే ఉద్దేశంతో అందరం పండితులను కలిసి ఒక సభగా ఎంచుకొని ఈ 10 సంవత్సరాల నుంచి దానికి కార్యరూపం దాల్చి 7 సంవత్సరాల నుంచి పరీక్ష రూపంలో దీన్ని తీసుకొచ్చాము. ఒకే ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో 3-4 సార్లు సభలు చేశాము. తెలంగాణ అంతా వ్యాపించాలి, ప్రతి గ్రామాన ప్రతి ఊరు మండలంలో అందరికీ వేద విద్య గురించి తెలవాలి, విద్యార్థుల యొక్క వ్యవస్థ తెలవాలి. ఇదే భాగంగా ఎంచుకొని ఈరోజు ఇంత మారుమూల ప్రాంతమైన చేరియాల్లో పెట్టడానికి కారణం ఏంటంటే అన్ని దిక్కుల్లో వేదాన్ని మేము తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్వహించుకున్నాము. దానికి మా లలితామ శర్మ గారు చాలా ముందుండి ఇక్కడ ఉండే భోజన వసతులు మిగతా అన్ని రకాల వారు మాకు ప్రోత్సహిస్తా అని చెప్పారు. అందుకని ఇక్కడ శంకర సదన్లో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటూ ఇలాగే వచ్చే సంవత్సరంలో ముందు ఇంకా ఇప్పుడు మనకు 100 మంది విద్యార్థులు అయ్యారు. దీనికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా ఇక్కడ ఎవరైతే వేద విద్యార్థులకు పరీక్షించడానికి కొంతమంది పోస్టులో ఉన్నారో వారు కూడా డిప్యుటేషన్ వేయించి పరోక్షంగా వారు కూడా ఎంతో సహకరించారు. ఇందులో చాలామంది పాల్గొన్నారు. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. సద్గురుభ్యో నమః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో గల చేరియాల మండలంలో సద్గురు సదనంలో గత 3 రోజుల నుండి వేద సభలు, శాస్త్రసభలు, స్మార్త పరీక్షలు 300 మంది విద్యార్థులతో కలిసి దాదాపు 27 పాఠశాలల నుండి వచ్చినటువంటి విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈరోజు చివరి రోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా సద్గురు సదనం సభ్యులమందరము కలిసి ఈ కార్యక్రమం అంతా జరిపించాలనే సంకల్పం చేసుకోవడం జరిగింది. దానికి శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో పాటు మా ప్రాంతంలో ఉన్నటువంటి మహాత్ముల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. సద్గురు సదనంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని ఆ భగవత్పాదులైన శంకరులను వేడుకుంటూ ఇంకా ముందు ఇంకా పెద్ద కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక భావాలతో విలసిల్లాలని కోరుకుంటూ మేమందరము వచ్చినటువంటి యొక్క వేద పండితులందరికీ కృతజ్ఞతలు, పెద్దలకు నమస్కారాలు, చిన్నలకు ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు మేమంతా పాల్గొని చరితార్థులం అయ్యామనేది అనుకుంటున్నాము. చరితార్థులం అవుతాము కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో మొదటి నుండి ఆధ్యాత్మిక మార్గం అనేది ఈ ప్రాంతంలో చాలా జరుగుతుంది. ఇటు మదనానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా శతరుద్రియాలు, నామప్రచారము, ఎన్నో కార్యక్రమాలతో జరుగుతూ ఉన్న ఈ ప్రాంతమంతా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరూ బాగుండాలి, సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ విరమిస్తున్నాను.
శ్రీ గురుభ్యో నమః. సద్గురు సదనంలో గత 3 రోజులుగా అద్భుతంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేద విద్యార్థులు, అనేక వేదాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా నడయాడుతుంటే ఎంతో ఆనందంగా సంతోషంగా అనిపించింది. ఈ సద్గురు సదనం యొక్క లక్ష్యం నెరవేరినట్టుగా మేము భావిస్తున్నాం. ఆదిశంకరాచార్యుల వారు సనాతన ధర్మ స్థాపన కోసం ఈ దేశ మొత్తం కూడా పర్యటించి వాళ్ళు ఈ ధర్మ స్థాపనకు ఎంతో కృషి చేసినారు. ఇటువంటి వేద విద్య విశ్వవ్యాప్తమై అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలన్నదే దీని లక్ష్యము. ఈ పిల్లలంతా కూడా ఇంకా ముందు ముందు వీళ్లకు శిష్యోపశిష్యులు ఇంకా 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 అభివృద్ధి చెంది అనేకమైనటువంటి వేద పాఠశాలలు వెలిసి ఇంకా ఇంకా విద్యార్థులను తయారు చేసి ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇది వేద విద్య అంతా కూడా అభివృద్ధి చెంది అందరూ కూడా ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండేందుకు ఆ భగవంతుని ఆశీస్సులతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సద్గురు సదనం ఈ కార్యక్రమంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తున్నాం. శుభం. నా పేరు సిద్ధాంతి లీలాక్షిత్ భరణి శర్మ. మా పాఠశాల పేరు శ్రీ వెంకట సాందీప ప్రవర్తక విద్యాలయము. మేము బండ్లగూడ జాగర్ నుంచి వచ్చాము. ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. 4 వేదాలు ఉంటాయి. యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఋగ్వేదము. ఈ 4 వేదాలు ఉంటున్నాయి. మేము కృష్ణయజుర్వేదము పరీక్ష చేయడానికి వచ్చాము. శాస్త్ర పరీక్షలు కూడా ఉంటాయి అన్నమాట.